కంగ్రాచ్యులేషన్స్ ఫర్ ద మేజర్ గదర్ అవార్డ్స్. ఓ థ్యాంక్ యూ శివ. అదేంటంటే చాలా లేట్గా వచ్చింది. కానీ అవార్డులు అనేవి నిజంగా కూడా ఒక టైంలో మీరు గమనిస్తే ఒక పండగ వాతావరణం ఉండేది. ఎవ్రీ ఇయర్ చాలా బాగా అందరూ ఒకసారి రెడీ అయ్యి కనబడతారు. కానీ మొన్న కనిపించినప్పుడు కూడా పాపం 10 సంవత్సరాల వాళ్ళు కనిపించే చాలా ఆనందం అనిపించింది. మీకు ఎలా అనిపించింది? అవార్డ్స్ అనేవి బేసిక్గా డెఫినెట్గా ఒక సినిమాకి చాలా కష్టం ఉంటుంది. బేసికలీ ఎంత పెద్ద సినిమా అయినా ఎంత చిన్న సినిమా అయినా కష్టం అనేది చాలా పడితేనే బయటకు వస్తుంది ప్రోడక్ట్. అంటే వచ్చిన తర్వాత దానికి ఒక ప్రేక్షకులు ఇచ్చే రికగ్నిషన్తో పాటు వెన్ అవార్డ్ బాడీస్, అవార్డుకి ఉన్న జ్యూరీ మెంబర్స్ కానీ వీళ్ళు కానీ సరైన రికగ్నిషన్ ఇచ్చినప్పుడు అదొక బూస్ట్ ఇస్తుంది ఫిల్మ్ మేకర్కి. ఇంకా చేయాలి ఇలాంటి మూవీస్. అండ్ జనరల్గా మన సినిమా, మనం చేసే సినిమా దే ఆర్ నాట్ రెగ్యులర్ మసాలా సినిమాలు కాదు. మనది ఒక 4 పాటలు 3 ఫైట్లు ఫార్మాట్ కాదు. సో మాలాంటి వాళ్ళకి ఇంకా ఇంకా చాలా అవసరం రికగ్నిషన్. అవార్డ్ లాంటి రికగ్నిషన్ వస్తే అండ్ మాలాగా ఆలోచించే వాళ్ళకి వెనకాలన్న జనరేషన్ ఫిల్మ్ మేకర్స్ కూడా పర్లేదు మనం ఇలా ఆలోచించవచ్చు, ఇలాంటి సినిమాలు కూడా తీయచ్చు అనే ఒక బూస్టప్ ఇస్తుందని నేను నమ్ముతున్నాను.